హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను శ్రీకాళహస్తి వచ్చాను. ఇక్కడ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నిద్రపోయి అంటే ఫస్ట్ ఏం చేశానంటే రాహుకేతు పూజ చేయించుకొని కొంచెం మార్నింగ్ నైట్ బస్ ఎక్కాను. ఇక్కడ 5కి అలా దింపాడనమాట. నెల్లూరు అట ఒంగోలు లోపల నుండి కవరప్ చేసుకుంటూ వచ్చి సో 5కి దింపాడు. సో నేను స్నానం చేసేసి దర్శనం చేసుకుని వచ్చానన్నమాట. రాహుకేతు పూజ చేయించుకుని దర్శనం చేసుకుని అయిపోయింది 9:30 కల్లా. మళ్ళీ లగేజ్ ఎక్కడ ఉందో కనుక్కుని మళ్ళీ తీసుకుని ఇక్కడ చూడండి, నేను శ్రీకాళహస్తి వెళ్ళానా లేదా. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కళారాధన. ఇక్కడ అందరూ స్లీపింగ్ ఏరియా అనమాట. స్లీపింగ్ ఏరియాలో పడుకుని ఉన్నాను ఒక అరగంట. అయితే ట్రైన్ ఉందన్నమాట 10:40కి. 2 ట్రైన్స్ ఉన్నాయి. సో వెళదాము అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ 3 గేట్స్ ఉన్నాయి. ఎక్కడైనా స్నానం చేయొచ్చు. స్నానానికి కూడా హోటల్స్ ఫెసిలిటీస్ సూపర్ ఉన్నాయి. నైట్ టైం వచ్చిన ఆటోలు రైల్వే స్టేషన్ నుండి వచ్చిన అయితే రైల్వే స్టేషన్ నుండి రావటం వల్ల ఏంటంటే కొంచెం తగ్గుతుంది టైము. ట్రావెల్స్ ద్వారా వచ్చిన మనకు భయం అనేది ఉండదు. ఎక్కడ దింపినా కానీ ఆటోస్ ఉంటాయి. సో నైట్ టైం వచ్చినా కూడా స్టేయింగ్కి సూపర్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ శాతం ఏంటంటే తిరుపతి ట్రావెలింగ్ అనేది చేస్తారు. తిరుపతి 1 అవర్ అంట. అయితే కానీ దర్శనం టికెట్స్ అనేవి కాలినడకన వెళ్ళిన వాళ్ళకే కానీ అప్పటికప్పుడు టికెట్స్ అనేవి అవైలబిలిటీ లేదు అన్నారు. దర్శనం కొంచెం కష్టమైద్దని థింక్ చేస్తున్నాను. అండ్ వెళ్ళాలనిపిస్తుంది కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడైతే ఫుడ్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇక్కడ పడుకోవటానికి కూడా బాగానే ఉంది. మీరు కూడా విజిట్ చేయొచ్చు. రాహుకేతు పూజలు అయితే కనుక ఇక్కడ ప్రతి హాఫ్ అన్ అవర్కి అంటే 500, 1500, 750 ఆ రేంజ్ ఉన్నాయి. 5000 అయితే గుళ్ళో చేపిస్తారు దంపతులకి. అన్నీ ఉన్నాయి. సో మీరు ఏ రేంజ్ని బట్టి ఆ రేంజ్ని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంది. ఇక్కడ తిరుపతి అయితే 1 అవరే. వెళ్ళాలని ఉన్నా కానీ దర్శనం టికెట్స్ తీసుకుని వస్తే బాగుండేది. సో అది ఒకటి కుదరలేదు మైనస్. ఇంకొకటి వచ్చేసి చెన్నై అయితే 3 అవర్సేనంట. నెల్లూరు వయా ఎందుకంటే ఇటు దగ్గర కాబట్టి అంత మించి ఏమీ లేదు. ట్రావెలింగ్ బస్సెస్ ఎక్కడైనా ఫ్లెక్సిబిలిటీస్ అన్నీ బాగున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.